ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన వెతికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకున్నప్పుడు దావీదును ప్రేరేపించి వారిని అందరినీ కూడా ఇశ్రాయేలు వారిని లెక్కించమని చెప్పినప్పుడు యోవాబును తన సేవకులను పిలిపించి వారిని పంపించినప్పుడు యోవాబు, నీ కాలంలో ఇశ్రాయేలు వారందరూ కూడా నువ్వులు అంతలవుదురు, ఎందుకు ఈ పని చేయుచున్నావని అడిగిన దావీదు బలవంతము చేత వారిని పంపించినప్పుడు వారందరూ కూడా 9 నెలల పాటు పైనే ఉండి లెక్క తీసుకుని వచ్చినప్పుడు దావీదు మనసు కొట్టుకొని నేను గొప్ప పాపం చేసి ఉన్నానని చెప్పి అనుకున్నప్పుడు గాదు నాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై దావీదునకు యుద్ధకు పంపించి 3 విషయముల యుద్ధ పెట్టుచున్నాను. నీ దేశం 7 సంవత్సరంలో క్షామం కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువు ఎదుట నిలవలేక నీవు 3 నెలల పారిపోవుటకు ఒప్పుకుందువా? తరువాత నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందు అని చెప్పినప్పుడు గొప్ప అపాయంలో పడి ఉన్నాను, చిక్కుల్లో పడి ఉన్నాను అని చెప్పినప్పుడు తను సెలవిచ్చిన మాటను ప్రకారంగా దేవుని దూత ఇశ్రాయేలు మీదకి వచ్చి వారిని హతం చేసినట్లు చూస్తాం.